చాలా కీలకమైన మాట. ఇప్పుడు చెప్పండి, నేను పిచ్చిదాన్ని, మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు, మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు, నీ అంత సోది మొహం ఇంకోటి లేదంటారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను నంబర్ 1 పిచ్చిదాన్ని అన్న, అట్ట గల్లిచ్చండి, చేతులు గల్లిచ్చండి. అవునా? అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడు యేసయ్య, నిన్నే కోరుకుంటున్నాడు యేసయ్య. మీరు కూడా అన్న, మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉందన్న, సోదరుడు ఎట్ట బతుకుతారా అని మా అమ్మ మా నాన్న అనేవాళ్ళు ఇప్పుడు అంటున్నారన్న. నా చిన్నప్పటి నుంచి నన్ను అంటున్నారు, ఇంత తిక్కలోడు ఎట్ట బతుకుతారని. మనది తిక్కలేవారమేనన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనిపించుకున్నావా? ఎట్ట బతుకుతావరా ఇట్ట పిచ్చోడు, ఇంత పిచ్చోడు. రైట్, నువ్వే కావాలి దేవుడికి, దేవునికి స్తోత్రం కలిగి ఉన్నదా. అదే నీ క్వాలిఫికేషన్, అదే నీ అర్హత. వరుసగా చెప్పుకుంటా వద్దాం. రైట్, నంబర్ 1, జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళగానే పెట్టి వాడుకుంటాడా? లేదు, పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా తీర్చి జ్ఞానులకు జ్ఞానం చెప్పేటట్టు తయారు చేశాడు. బట్ పిచ్చోళ్ళని తన జ్ఞానంతో నింపి లోక జ్ఞానులకు తన జ్ఞానాన్ని ఈ పిచ్చోళ్ళ ద్వారానే అందిస్తున్నాడు నా దేవుడు. అది నా దేవుని పనితనం.